హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భారతి గుంటూరు బ్లాగ్స్. నేను వీడియోస్ పెట్టక 10 రోజులు అవుతుంది. 10 రోజుల్లోనే 30 మంది సబ్స్క్రైబర్స్ తగ్గిపోయారు. వాచ్ అవర్స్ పూర్తిగా తగ్గిపోయింది. ఎలా తగ్గిపోయిందో, వాచ్ అవర్స్ అంటే తగ్గిపోతుంది, సబ్స్క్రైబర్స్ కూడా ఒకేసారి అంతమంది అన్సబ్స్క్రైబ్ చేశారా నా డౌటు. సర్లే అండి, రామోజీ ఫిలిం సిటీ అంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తెలిసే ఉంటుంది, చాలామందికి తెలిసే ఉంటుంది. ఇది హైదరాబాద్లో ఉందన్నమాట. చూస్తున్నారు కదా, ఇది రామోజీ ఫిలిం సిటీ ఎదురే ఒక హోటల్ ఉంది. రామోజీ ఫిలిం సిటీ గురించి తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే తెలుసుకుంటారని వీడియో చేస్తున్నాను. రామోజీ ఫిలిం సిటీ గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్తున్నాను, తెలుసుకోండి. ఒకవేళ రావాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. ఎదురుగా ఒక హోటల్ ఉంది, ఆ హోటల్లో టిఫిన్ చేస్తారు. చాలామంది వచ్చారు, అక్కడే మేము కూడా టిఫిన్ చేసాము. మాకు అంతగా నచ్చలేదు, కాకపోతే ఏదో ఒకటి తినాలి కాబట్టి తిన్నాము. కాస్ట్ కూడా హెవీ కాస్ట్, బాగుంది, బాగా రేట్లు ఎక్కువే ఇక్కడ. చూస్తున్నారు కదా. ఇంకా టికెట్స్ వచ్చేసి టికెట్స్ కౌంటర్ అండి. మేము ఇక్కడ టికెట్స్ అయితే తీసుకోలేదు, మేము హోటల్లో టిఫిన్ చేసిన దగ్గరే టికెట్స్ తీసుకున్నాము. చాలామంది అక్కడే తీసుకుంటున్నారు, ఇంకా మనం కూడా అక్కడే తీసుకుందామని చెప్పేసి తీసుకున్నాము. 1600 ఒక్కొక్క టికెట్ వచ్చేసి, ఒక్కొక్క మనిషికి 1600. ఇక్కడ క్యూలో నుంచోవడం, మళ్ళీ అవి ఇవి వెతుక్కోవడం, ఇదంతా ఎందుకులే అని చెప్పేసి మేము అక్కడే టికెట్స్ అయితే తీసుకున్నాము. ఇంకా చూస్తున్నారు కదా, లోపలికి వస్తున్నాము. ఇంకా వాటి గురించి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి కనుక్కున్నాం అనమాట. ముందుకు వెళ్ళండి అని చెప్పారు. ఇక్కడ చూస్తున్నారు కదా, మేము న్యూ ఇయర్ రోజు వచ్చాము. అసలు ఎంతమంది జనం వచ్చారండి బాబు. మేము 8:30కే వచ్చాము. 8:30కే చూడండి ఎంతమంది వచ్చారో. మళ్ళీ మేము రిటర్ను 3కి వచ్చాము. ఆ 3కి కూడా మళ్ళీ వస్తూనే ఉన్నారు. అంటే నైట్ బాగుంటుంది కదా, నైట్ చూడడానికే చాలామంది వస్తున్నారు. కానీ మా అలాంటి దూరం నుంచి వెళ్ళే వాళ్ళకి నైట్ టైం అసలు కుదరదు. ఇంకా నైట్ బాగానే ఉంటుంది కాబట్టి వెళ్ళలేదు. ఇంకా 3 కల్లా రిటర్న్ వచ్చాము. చూస్తున్నారు కదా ఈ వీడియో. టికెట్స్ అయితే ఇక్కడైతే క్యూ చాలా పెద్దగా ఉంది. హోటల్లో తీసుకుంటేనే బెస్ట్ అనిపించింది మాకు. విడిగా అయితే 1400 అలా అన్నారు, మరి అక్కడ 1600 తీసుకున్నారు. మళ్ళీ మేము ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత టికెట్ ఎంత ఏంటని అడగలేదు. విడిగా వీడియో చేసిన వాళ్ళ వీడియోస్లో చూశాను, అలా చెప్పారు. కానీ ఇంకా 200 కదా, చూడాలనుకున్నప్పుడు ఇంకా 200 దగ్గర వెనకాడడం ఎందుకని చెప్పేసి అక్కడే తీసుకున్నాము. అక్కడ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ వెంటనే పని అయింది. త్వరగా బస్సులు ఎక్కామన్నమాట. బస్సులు కూడా ఒక 7-8 మారాల్సి ఉంటుంది. ఇంకా బస్సులో గైడెన్స్ ఉంటారు మనకి, ఎక్కడ ఏ సినిమా షూట్ చేశారు, ఎలా చేశారు, అది ఇది అని చెప్పేసి ఫుల్గా చెప్పారనమాట. చెప్పారు కానీ నాకైతే గుర్తులేదు. గైడెన్స్ ఇస్తారు కదా, వాళ్ళైతే క్లారిటీగా చెప్తారు. అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను, చూడండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, రావాలి అని అనుకున్న వాళ్ళు తప్పకుండా చూడండి. ఇక్కడ చెకింగ్ చేస్తారు. బ్యాగులు కూడా చాలా మందికి అలౌ చేయలేదు. అంటే ఖాళీ బ్యాగ్స్ అయితే లోపలికి తీసుకెళ్ళిస్తున్నారు, కానీ దాంట్లో లగేజ్ ఉంటే మాత్రం ఇక్కడ బయట పెట్టేసి వెళ్ళడమే. తెచ్చుకోకుండా ఉంటేనే మంచిది నాకు తెలిసి. నేను చాలా వీడియోస్లో చూశాను, కానీ కొంచెం చూపించారు కాబట్టి ఏముందులే కొంచెం తిరిగేసి వద్దాం అనుకొని వెళ్ళాం. కానీ మామూలుగా లేదండి బాబు, తిరగలేక నొప్పులు వచ్చినాయి అన్నమాట. అసలు చాలా ఉంది తిరగడానికైతే. ఇంకా వాళ్ళు ఎంత బస్సులో తిప్పినా కూడా మనం తిరగాల్సింది చాలా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అది బాగుంది అని చెప్పేసి మనమే తిరుగుతాం అన్నమాట. అక్కడికి వెళ్ళి చూద్దాం, ఇక్కడికి వెళ్ళి చూద్దాం అని చెప్పేసి అలా ఉందన్నమాట. రామోజీ ఫిలిం సిటీలోకి వెళ్తే అసలు వెనక్కి రావాలనిపించలేదు, అంత బాగుంది. అందుకేనేమో సినిమాలు అవి ఇవి చాలా బాగుంటాయి. కానీ సెంట్రల్ జైలు నెక్స్ట్ వీడియోలో సెంట్రల్ జైలు ఎలా ఉంటుంది, సెంట్రల్ జైలులో మనుషులు అవన్నీ చూపించారు. మా మనుషులు అయితే లేరు, కానీ బొమ్మలు ఉన్నాయి. ఆ బొమ్మలో భలే సౌండ్ చేశాయి. నాకు చిత్రం అనిపించింది, బొమ్మలు ఎలా సౌండ్ చేస్తాయి అది ఇదని. అసలు మామూలుగా లేదు ఆ వీడియో అయితే. నెక్స్ట్ అదే పెడతాను. సెంట్రల్ జైలు చాలా వెళ్ళాము. లండన్ ఎయిర్పోర్టు, అబ్బో చాలా ఉన్నాయి అన్నమాట. మనం హైదరాబాద్లో ఏదో చూసినా చూడకపోయినా ఇది ఒక్కటి చూస్తే చాలు.
ఇంకా ఇది చూసిన తర్వాత ఏది చూసినా దీనికన్నా తక్కువే అని అనిపిస్తుంది. ఇక్కడైతే బస్సులు చూసారా ఎన్ని బస్సులు వచ్చినాయండి బాబు. జనం అయితే ఫుల్ ఉన్నారు. ఆ రోజు ఎండ బీభత్సంగా ఎండ కాసింది. అయిపోయింది మా పని. ఆ ఎండకి తిరిగి 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 కొంచెం చల్లగా ఉంటే అన్నా బాగుండు, కానీ చల్లగా కూడా లేదు, ఫుల్ ఎండ కాసింది అనమాట. చూస్తున్నారు కదా. మన వీడియోస్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి. ఉంటాను.